ఏం కావాలి సార్? ఒక 10 లీటర్ పెట్రోల్ తీసుకురా, మొత్తం అడవి తగలబెట్టేద్దాం. అంటే మా వాడి అర్థం ఏంటంటే అడవి కోడి కావాలని. అది పట్టరా పో. సార్ అడవి కోళ్ళు మా దగ్గర ఉండవు సార్, ఓన్లీ కంట్రీ కోళ్ళు ఉంటాయి. అదే తీసుకురా వెళ్ళు. ఓకే సార్. నేను కానీ మేనేజ్ చేయకపోతే ప్లాన్ మొత్తం బయటపడేది, 1,00,000 కోట్లు దొబ్బే. మంతాగు అబ్బా స్ట్రాంగ్ అయిందన్న. అన్నా జ్యోతిలక్ష్మి తొడల్లా ఉన్నాయన్నా. కంట్రీ కోడి మీద నిమ్మకాయ పిండితే సూపర్ అన్న. అంతేనంటావా? కంట్రీ కోడి మీద పంచదార వేస్తే ఇంకా బాగుంటుంది అన్న. అన్నా అంత భ్రమన్నా, మనం మందులో ఉన్నామన్నా, ఊరికి నేను భయపడుతున్నాం. ఇది కూడా భ్రమే అంటావరా నువ్వు? అవునన్నా. బ్రహ్మే మరి మందు అయ్యండి. అమ్మా అరే పరిగెత్తరా పరిగెత్తరామ్మా. అమ్మా అరే నాకు నీరసంగా ఉందిరా, ఒక వాటర్ బాటిల్ కొనుక్కోరా. సరేరా. తొక్కిచ్చి 500 అంటారంటే మీకేమైనా పిచ్చా? కళ్ళు దొబ్బయా? అది 500 నోట్. అది ఇదిగో మర్యాదగా చిల్లరచ్చి వాటర్ బాటిల్ ఇవ్వు. బక్క చెక్కిన కుక్క. కుక్క కాదన్నది, నక్కనే అది. డబ్బులు తీసుకుని ఇవ్వకపోతే ఏం చేస్తాం తెలుసా? చెవులు పిండేస్తాం. ఇలాగే పిండుతాం. ఏం చేస్తున్నారా? కళ్ళు కనపట్టంలా చెవులు మెలేస్తున్నాం. ఇంకాపండి. నువ్వే పలాంత పకడి. ఈ ఏరియా కార్పొరేటర్ ని, మహిళా మండలి అధ్యక్షురాల్ని. స్త్రీలోకం జిందాబాద్. స్త్రీలోకం జిందాబాద్. అలాగే రండి కుమ్మండి వెళ్ళని. మా లీడర్ ని రే మీకు ఇంకో 2 తగిలిస్తే గానీ అన్ని గుర్తుకురావు. ఏంటి నువ్వు తగిలించేది? ఒక్క నిమిషం కొంచెం పక్కరండి పక్కరండి. అమ్మో ఈ పరిగెట్లో రా బాబు. పోతాడు పదల లోపలికి. పదా అమ్మా భయమవుతుందిరా, పద లోపలికి. అసలు మనకి ఏమవుతుందో ఇది. అమ్మా ఈ వండర్ వీరుడు గారు 30 పళ్ళు పెట్టి హుస్సేన్ సాగర్ నీళ్ళు తాగించేటట్టు. అందరూ ఇప్పుడు మినరల్ వాటర్ తాగుతుంటే చీప్ గా హుస్సేన్ సాగర్ నీళ్ళు అంటావేంటి? ఏదో నీళ్ళు రా బాబు, ముందు పద. సరే పద. వాడికన్నా నువ్వే టెన్షన్ పెట్టేస్తున్నావు. ఎవరు చూడటం లేదు కదా దాంట్లో. అమ్మా ఏంట్రా నవ్వుతున్నావు? నీకు పర్లేదానా? అయ్యో అయ్యో అబ్బా ఇలా నన్ను కొడుతున్నావు? మా ఆవిడ నడుము పట్టుకున్నందుకు. ఏరా అదేం ఫేస్ రా, నర్సింగ్ యాదవ్ ఫేస్ లా ఉంది. నా పేరు ఎలా తెలుసురా బాయ్ నీకు? మ్మ్. అమ్మా
అమ్మా అబ్బా అమ్మా 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 పంచాక్షి పాడరా పాడు పాడమంటుంటే పాడతా అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందరో అబ్బా అమ్మా అమ్మా అబ్బా కమ్మగా ఉందా దెబ్బ కమ్మగా తీసుకోరా బాగా కమ్మగా ఉంటది అబ్బా అమ్మా అమ్మా పరిగెత్తురా బాబు. ఎవరయ్యా మీరు? నేను మగోని. నేను కూడా మగానే. ఆ బొమ్మలు దంతేనే ఇలా పడ్డాం. ఆహా, ఆ బొమ్మలు మిమ్మల్ని తన్నాయా? అవునండి, పిచ్చ కొట్లు కొట్టాయి. మీకు అలా అనిపించిందా అండి? అనిపించడం ఏంటండి, చిత్తగొట్లు కొడితే. ఆహా, అయితే ఒక్క నిమిషం ఆగండి. హలో, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్. ఇక్కడికి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు తీసుకొచ్చారు? ముందు కూర్చోండి. కూర్చో మేము. కూర్చోరా? కూర్చోంటే కూర్చోండి. అయితే కూర్చుందాం. సరిగా కూర్చోన్నా. ఇదేంటిది? మమ్మల్ని ఎందుకు కట్టేశారు? కొంచెం ఓపిక పట్టండి అమ్మా, మీకే తెలుస్తుంది. అయితే ఓకే. చిక్కు తగ్గిందా? ఉండండి, మీ పని చెప్తా. లేదు, మీరు నటిస్తున్నారు కదూ. ఉండండి, చెప్తా మీ పని. మేడం, ఇప్పుడు మేము ఎక్కడున్నామో చెప్పు ప్లీజ్. అమ్మయ్యా, ఇప్పటికి మీ పిచ్చి తగ్గింది. చెరొక 5,000 ఇచ్చుకోండి. ఏంటి కాస్ట్లీనా? ఉండండి, మీ పని చెప్తాను. అబే లేదమ్మా, కట్లిప్తే డబ్బులు ఇస్తాడట. అలాగే అలాగే అలాగే. కట్లిప్పు. సరే మేడం. ఇదిగో 5,000. దొంగ నోట్లు, పైగా 2,000 రూపాయల నోట్లా? 2,000? 2,000 రూపాయల నోటే లేదమ్మా. ఇది ఎక్కడదమ్మా? ఇదేందు 2,000 రూపాయల నోటు ప్రింటే కాలేదమ్మా ఇప్పటిదాకా. నా దగ్గర ఎలా వచ్చిందమ్మా? చూడమ్మా. పాకిస్తాన్ లో ప్రింట్ చేసిన దొంగ నోట్లు వయా నేపాల్ త్రూ బంగ్లాదేశ్ ద్వారా ఇండియాకి పంపిస్తున్నారని మొన్ననే పేపర్లో పడింది. అయితే వీళ్ళతో టెర్రరిస్ట్ అయి ఉంటారు మేడం. నువ్వన్నది నిజమే. మేము ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్లం. మమ్మల్ని పట్టిస్తే పాకిస్తాన్ గవర్నమెంట్ 2 కోట్లు ఇస్తారని ప్రకటించింది. 2 కోట్ల? హ్యాపీగా నీకు కోటి, నాకు కోటి. పిచ్చాసుపత్రి పెట్టుకోవచ్చు. హలో, పోలీస్ స్టేషన్. ఈ 2,000 రూపాయల నోటు మీకు ఎక్కడదరా? 2,000 నోటు ఎక్కడదే? అమ్మో అమ్మో, 2,000 రూపాయల నోటు లేనే లేదు. అమ్మో, నన్ను ఇరికే కానీ సార్, నీ కాలు మొక్తాను సార్, నన్ను ఇరికే కదా సార్.
అది నెంబర్ తప్పుగా పెట్టాను సార్. అమ్మో అయితే నెంబర్ కరెక్ట్ గా పడిన నోట్లు కూడా మీ దగ్గరే ఉన్నాయన్నమాట. అవును సార్. అమ్మా, వద్దు సార్ వద్దు సార్. అమ్మా అమ్మా వద్దు సార్, నీకు దండం పెడతాను సార్, వద్దు సార్. అమ్మా. చెప్పండి రా, అసలు మీ గ్యాంగ్ లో ఎంతమంది ఉన్నారు, ఎక్కడున్నారు? చెప్తారు. ముందు మా ఫేస్ వాష్ చేయండి, ఆ తర్వాత చెప్తాను. అప్పుడు మా ఫేస్ వాల్యూ ఏందో తెలుస్తుంది మీకు. ఏంట్రా నీకు ఫేస్ వాల్యూ? అమ్మా వద్దు సార్. అమ్మా అమ్మా అమ్మో అయ్యో అమ్మా. అమ్మా. నీకు కూడా ఫేస్ వాల్యూ ఉందారా? వద్దు కొట్టదు సార్, ముందు అప్పలనాయుడు పిలవండి. ఏంట్రా అప్పలనాయుడు కూడా దీంట్లో హ్యాండ్ ఉందా? హ్యాండ్ కాదు సార్, లెగ్ కూడా లేదు. ముందు అప్పలనాయుడు పిలవండి సార్, మీ కాలు మొక్తా సార్. అమ్మో అమ్మో అయ్యో. ఏం ఎస్ఐ గారు ఫోన్ చేశారు? వీళ్ళిద్దరూ నీకు తెలుసా? ఎవరి బిచ్చగాళ్ళు? మిస్టర్ అప్పలనాయుడు, ఈ టెర్రరిస్టులు నువ్వు తెలుసు అంటున్నారు. చిచ్చి, ఈ దొంగ మొఖాలను ఎప్పుడు నేను చూడలేదు. అరే అప్పలనాయుడు, మమ్మల్ని కూడా తెలియదంటావురా నువ్వు? అరే ఈ గొంతు ఎక్కడో ఇన్నట్టుందే. ఈడు పృథ్వీ, ఈడు నర్సింగ్. అన్నా మనం ఎక్కడ ఉన్నామన్నా? పోలీస్ స్టేషన్లో ఉన్నారు మీరు. మమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు సార్? మీ ఇద్దరినే నేనే తీసుకొచ్చాను ఇక్కడికి. అమ్మా ఏంటన్నా, మన ముగ్గురు ఇక్కడ ఉన్నాయంటన్నా. అంత అయోమయంగా ఉంది. అవునన్నా. ఎస్ఐ గారు ఏమి అనుకోవద్దు, మేము వెళ్ళొస్తాం. ఓకే సార్ వస్తాం సార్, తప్పైంది సార్.